హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకోసం మంచి వీడియో తీసుకురావడం జరిగింది. సో చాలామంది ప్రయాణం చేస్తుంటాం కదా. ప్రయాణం అంటే మనకు తెలుసు ఆల్రెడీ. మనము ఎక్కువ ప్రయాణం చేస్తే రైల్వేలో చేస్తాము. సో చాలామంది టికెట్ బుక్ చేసుకుంటారు. సో చాలామంది 2 months 1 month ముందు 3 months ముందు బుక్ చేసుకున్న కొన్ని ట్రైన్స్ అయితే బుక్ కావు. రీసెంట్గా కుంభమేళ సంబంధించి రీసెంట్గా ట్రైన్స్ బుకింగ్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో చాలామందికి ట్రైన్స్ బుకింగ్ ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ పోవాలన్నా మనకి ఇమీడియట్గా టికెట్స్ కావాలని దొరకవు. సో బస్సులో చూస్తే రేటు భారీగా ఉంటాయి. కొన్ని ప్లేసెస్కి డబుల్ బస్సెస్ మార్చాల్సి వస్తుంది. సో ట్రైన్కి అయితే ఒకే రూట్ ఉంటుంది కాబట్టి సో తక్కువ రేట్తో బెస్ట్ జర్నీ అయితే రైల్వే నుంచి మనం చేయొచ్చు. సో మనము ట్రైన్స్కి టికెట్ దొరకపోవడం కారణం ఏంటి, మన టికెట్స్ కావాలంటే ఏం చేయాలనేది మన ఈ వీడియో చూసుకుందాం. సో మొత్తానికి అయితే మన ట్రైన్ టికెట్స్ కావాలంటే ఫస్ట్ మనము జనరల్ అంటే 1 month చూడండి చెక్ చేసుకోవచ్చు. మన ట్రైన్ ఒకవేళ సీట్ అవైలబుల్ ఉన్నాయా లేవా అనేది. ఒకవేళ లేకుండా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయనుకో, మీరు నెక్స్ట్ ఆప్షన్ ఏం చేయాలంటే మా తత్కాల్ ట్రై చేయవచ్చు. ఆల్రెడీ బుక్ చేసుకోండి, వెయిటింగ్ లిస్ట్లో ఉన్న బుక్ చేసుకుంటే కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి 50%. సో ఒకే కన్ఫర్మ్ కాకుండా తత్కాల్ ట్రై చేయండి. తత్కాల్ కూడా టికెట్ దొరకకపోతే ఓ మంచి అవకాశం అయితే మీకు ఇప్పుడు తెలియదు, చాలామందికి తెలియదు. సో తత్కాల్ టికెట్ దొరకకపోతే టికెట్ లేవులే అయిపోతాయి అనుకుంటారు. కానీ ఇంకో ఆపర్చునిటీ ఉంటుంది, కరెంట్ అవైలబిలిటీ. సో కరెంట్ అవైలబిలిటీ మనం బుక్ చేసుకోవచ్చు టికెట్స్. అవి కూడా మన స్టేషన్ ఇప్పుడు మన రైల్వే స్టేషన్ మన జర్నీ ఎక్కడ ఉందో దానికన్నా 4 hours ముందు మనకు కరెంట్ అవైలబిలిటీ వదులుతారు టికెట్స్. ఒకవేళ ఆ ట్రైన్కి అవైలబిలిటీ ఉంటే వదులుతారు, అవైలబిలిటీ లేకుంటే వదలరు. సో డ్యామ్సూర్కి వెళ్తే వదిలితే అవకాశాలు చాలా 90% ఉంటాయి. అవి కూడా స్లీపర్ ఏసీ సంబంధించిన టికెట్స్ అయితే దొరుకుతాయి. సో స్లీపర్ అయితే కూడా చాలా తక్కువ దొరుకుతాయి. ఏసీ టికెట్స్ అయితే బ్రహ్మాండం దొరుకుతాయి. సో అలాంటి వాళ్ళకి అయితే జస్ట్ 4 hours బిఫోర్ ఇప్పుడు మనకు 8 o'clock ట్రైన్ అనుకో, 4 o'clockకి ఈవినింగ్ కానీ సాయంకాలం కానీ జస్ట్ 4 hours డిఫరెన్స్తో మన టికెట్స్ వదులుతారు. కరెంట్ అవైలబిలిటీ అది మెయిన్ ఇంపార్టెంట్, చాలామంది తెలియదు. సో ఆ కరెంట్ అవైలబిలిటీ మన టికెట్ చూసి మనం బుక్ చేసుకోవచ్చు. కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ 100% ఉన్నాయి. కరెంట్ అవైలబిలిటీ చాలామంది చెక్ చేసుకోరు. ఎందుకు ప్రయాణం ఉంటుంది, జస్ట్ హడావుడిలో వెళ్ళిపోదామని అనుకుంటారు కదా. అది కొందరికి అయితే అది మనకు కాసుకొని ఉంటారు. అది వెరీ తక్కువ మందికి తెలుస్తుంది కరెంట్ అవైలబిలిటీ టికెట్స్ ఉన్నాయి అనేది. సో కరెంట్ అవైలబిలిటీ టికెట్స్ అయితే జస్ట్ 4 hours ముందు మన జర్నీ స్టార్ట్ అవుతుంది అంటే మన రైల్వే స్టేషన్ 4 hours ట్రైన్ వస్తుంది, దానికైనా 4 hours ముందు కరెంట్ అవైలబిలిటీ వెళ్తారు. ఆ టికెట్స్ చూసి మనం బుక్ చేసుకోవచ్చు, హ్యాపీ జర్నీ చేసుకోవచ్చు. సో ఈ చిన్న లాజిక్ తెలియకుండా చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. సో అవి కరెంట్ అవైలబిలిటీ చెక్ చేసుకొని కంపల్సరీ దొరుకుతాయి, ఏదో ఒక ట్రైన్స్లో దొరుకుతాయి. ఇప్పుడు మనకు మన ఏరియా నుంచి చాలా ట్రైన్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఏదో ఒక ట్రైన్ కంపల్సరీ కరెంట్ అవైలబిలిటీ దొరుకుతాయి టైమ్స్గా. సో కరెంట్ అవైలబిలిటీ చెక్ చేసుకుని బుక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎందుకంటే చాలామందికి నేను అలా విధంగా చేశాను కరెంట్ అవైలబిలిటీస్. సో 100% దొరుకుతాయి, అవకాశాలు ఉన్నాయి. సో మనకు టికెట్ కన్ఫర్మ్ కాదా లేదని బాధ కన్నా కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ అయితే 100% ఉన్నాయి. సో ఈ చిన్న లాజిక్ మీరు చేసుకుంటే మీ టికెట్ మీకే సొంతం అవుతుంది, హ్యాపీ జర్నీ అవుతుంది. సో నచ్చితే వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.